ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మీనాక్షి పునర్జన్మ గురించి తెలుసుకుందాం. గత త్రేతాయుగం అంతంలో నేను ఒక క్షత్రియ వంశంలో జన్మించాను. మానవాళి 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో నడుస్తుంది. వాటిలో త్రేతాయుగం రెండవది. నా తండ్రి అయోధ్య పరిపాలనా విభాగంలో పనిచేసేవారు. ఆయన మహారాజు శ్రీరామునకు విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఆయన పనులు నిర్వహించడంలో అలసట అనేదే లేకుండా శ్రమించేవాడు. మా తల్లి నమ్రత గల స్త్రీ. నా తండ్రి కోరికలు, ఆజ్ఞలకు తలవంచి కుటుంబానికి ఆధారంగా ఉండేది. ఇంట్లో పిల్లలందరిలోకి నేను చిన్నదాన్ని, ఆడపిల్లను. నా పేరు అనసూయ. నేనింకా చిన్నపిల్లగా ఉండగానే మా అన్నలు చాలా పెద్దవాళ్లు అవటం వలన వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. అందువల్ల నేను ఒంటరిగానే పెరిగాను. సహజంగానే మా అమ్మ వెంట తిరుగుతూ ఆమెకు వివిధ పనులలో సహాయం చేసేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులను సేవించడంలో సంతృప్తి పడేదాన్ని. నిజానికి నా జీవితాన్ని ఆ విధంగానే గడపాలని అనుకునేదాన్ని. అప్పుడప్పుడు మా నాన్న మా అమ్మతో, అనసూయ మంచి భార్య కాగలదు, ఆమెకు సేవ చేసే తత్వం ఉంది అనేవారు. ఆ చెప్పిన దాంట్లో రెండవ భాగం వినడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవటం వల్ల మొదటి భాగం ఇష్టం ఉండేది కాదు. ఆ ఆలోచనే నాకు చాలా ఆందోళన కలిగించేది. అప్పుడు అయోధ్యలో పురోభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ సంపద ఆవిష్కరణలు పెంపొందుతున్నాయి. మా తండ్రి దూర తీరాలకు ప్రయాణిస్తూ ఉండేవారు. నాకు 7-8 వచ్చేసరికి శ్రీరాముడు తన 2 కుమారులకు రాజ్య పరిపాలనను అప్పగించి మరణించారు. నాకు బాలికల కోసం స్థాపించబడిన నూతన గురుకులంలో చదువుకునే అవకాశం వచ్చింది. గురుకులాలలో బాలురు గురువునకు సమీపంలో గాని, గురువుతో గాని ఉండేవారు. స్త్రీల విద్య అనేది మహారాణి సీత యొక్క గాఢ ఆకాంక్ష. అది అమలు జరిగే నాటికి ఆమె లేకపోయినా ఆ కోరిక తీర్చబడింది. ఆమె మరణించిన తరువాత శ్రీరాముడు బాలికల విద్య నేర్చుకునే స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఎంతో నిరోధం ఎదురయ్యింది. కాని ఓర్చుకొని చివరకు బాలికల కోసం ఇంటి నుంచి వచ్చి వెళ్లే చిన్న పాఠశాలలు స్థాపించడానికి ఋషి మునుల అనుమతి గెలుచుకున్నాడు. రాముని పరిపాలనలో విద్యాభ్యాసం వికసించడం మొదలయ్యింది. అంతకు ముందు అది కేవలం బ్రాహ్మణులు, రాజవంశీయులు, గొప్ప పదవుల్లో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కాని అయోధ్యకు మిథిలతో వివాహం జరిగిన తరువాత జ్ఞానం పైన కొత్త ఆసక్తి ఏర్పడింది. మహారాణి సీత అయోధ్యలో పెరుగుతున్న బలాన్ని సంతులనంలోనికి తేవడానికి వచ్చిందని చెప్పుకునేవారు. వివేకం లేని బలం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. మేము కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకుంటే చాలదు. మాకందరికీ లంకలో ఏం జరిగిందో తెలుసు. దాని రాజు ఆ కాలంలో గొప్ప జ్ఞానం, పాండిత్యం కలిగిన రావణుడు. తన బలం వలన అదుపు చేయలేని కోపిష్టిగా మారిపోయాడు. ఇప్పుడు కావలసింది పాండిత్యాన్ని మించినది. మేము వినయం, అంకితభావం, భక్తి, సేవలను నేర్చుకునేవాళ్లం. అవి మా మహారాజు శ్రీరాముని యొక్క ముఖ్య లక్షణాలు. ఆయన మా అందరికీ గొప్ప ఉదాహరణ. మా తండ్రి ఆ కుటుంబం గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పేవాడు. మా మహారాజు బాలికల విద్యను ప్రోత్సహించాడు. మా నాన్నకు నన్ను గురుకులానికి పంపడం అంత ఇష్టం లేకపోయినా మా కుటుంబంలో నేనే మొదటి బాలికను కనుక పంపించడం తన విధిగా అనుకున్నాడు. అక్కడ జీవితం భిన్న అనుభవాలను ఇచ్చింది. గురుకులంలో చాలా సంవత్సరాల తరువాత ఒకరోజు మా గురువు శ్రీరాముడు రాకుమారి సీతల గురించి చెప్పారు. సీతను రావణుడు అపహరించుకుపోతున్న సందర్భంలో నేను బిగ్గరగా ఏడుస్తూ, కాదు, ఇది నిజం కాదు అంటూ ఆ గురుకులాన్ని విడిచి పరిగెత్తాను. కథలో ఈ భాగం నిజమేనని నాకు నచ్చచెప్పడం ఎవ్వరి వల్ల కాలేదు. మా నాన్నను పిలిచి వణుకుతున్న నన్ను ఇంటికి పంపించారు. ఆ తరువాత నేను గురుకులానికి వెళ్ళను అని చెప్పాను.
మా తండ్రి నాకు ఈ విషయాన్ని కారణాలతో వివరించడం మొదలుపెట్టాడు. మహారాణి సీతను అపహరించడం కాకపోతే యుద్ధానికి దారి తీసింది ఏమనుకుంటున్నావు అని అడిగాడు ఒకరోజు. నాకు తెలియదు. కానీ ఆమె అపహరించబడలేదని నాకు తెలుసు. ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను అని నేను ఏడుస్తూ చెప్పాను. అప్పుడు మా ఇంట్లో కథలో ఈ భాగాన్ని ఎప్పుడూ చర్చించవద్దని నిబంధన విధించారు. నాకు సంబంధించినంత వరకు మహారాజు, మహారాణి వనవాసానికి వెళ్లి వారి సమయాన్ని అక్కడ పూర్తి చేసుకుని 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. యుద్ధం జరిగింది. రావణుడు ఓడిపోయాడు. కాని దానితో మా మహారాణికి ఏ సంబంధం లేదు. సీతాపహరణం అనే ఈ భాగం ఆమెను చిన్నచూపు చూడడమని, ఆమె సామర్థ్యాలను తక్కువ చేయటమని నేను భావించాను. ఖచ్చితంగా ఆమె తనను తాను రక్షించుకుని ఉంటుందని భావించాను. అరణ్యంలోనికి అడుగుపెట్టి అక్కడ 14 సంవత్సరాలు నివసించగలిగిన వారికి స్వీయ రక్షణ మార్గాలు తెలియకుండా ఉండవు. అంతేకాదు, మహారాజు శ్రీరాముడు ఈ విధంగా జరగటానికి అనుమతించడు. నేను ఆ విధంగా ఆలోచించాను. కాని కథలోని ఈ భాగం వల్ల నాలో చెలరేగిన ఉద్వేగాలను నేను ఎప్పుడూ బయటపెట్టలేదు. గురుకులం నుంచి వచ్చివేసిన తరువాత సమయంలో ఎక్కువ భాగాన్ని మా అమ్మకు వంటలో తోడ్పడడంలో గడిపేదాన్ని. ఒకానొక రోజు నేను మా అమ్మ అద్భుతమైన వంట తయారు చేసిన సందర్భం నాకు జ్ఞాపకం ఉంది. సేవకులలో ఒకరు నా భోజన పళ్ళాన్ని మేము భోజనం చేసే గదికి తీసుకుని వస్తుండగా ఆమె చేయి జారి భోజనం అంతా నేల మీద పడిపోయింది. నేను వెంటనే దానిని శుభ్రం చేయడానికి పరిగెత్తాను. మోకాళ్లపైన కూర్చొని అదంతా తుడుస్తూ ఉండగా మా నాన్న ఆ గదిలోనికి వచ్చారు. ఆయన నన్ను కోపంగా చూస్తూ నేల మీద నుంచి లే, ఆ పని సేవకులు చేస్తారు అన్నారు. నాతో ఆయన అంతకు ముందు ఎన్నడూ అలా కోపంగా మాట్లాడకపోవడంతో నేను కంగారు పడ్డాను. నేను చిన్నబుచ్చుకోవటం చూసిన మా అమ్మ నన్ను పక్కకు తీసుకుని వెళ్ళి, ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయవలసిన విధులు ఉంటాయని, వాటిని మనం గౌరవించాలని మీ తండ్రి నమ్మకం అని వివరించింది. అప్పటి నుంచి నేను పరిచారకులకు అప్పగించిన పనులు చేయడం లేదు. కానీ నాకు అది అర్థం కాలేదు. ఈ సంఘటన చాలా కాలం నాలో నిలిచిపోయింది. అయోధ్యలో నాకిష్టమైన చోటు సరయూ నది. ఆమె అందమైన నది. స్ఫటికంలాగా స్పష్టమైనది. పక్షిలాగా కదులుతూ ప్రవహిస్తున్నప్పుడు ఆమె అలల నుంచి పాటలు వెలువడినట్లుండేది. ఆమె పక్కన కూర్చొని ఆ సంగీతం వినడం నాకు గాఢ అంతర్తృప్తిని ఇచ్చేది. అనుమతిస్తే అక్కడే గంటల కొద్దీ ఉండేదాన్ని. కాని చాలా అరుదుగా ఆ అవకాశం లభించేది. వాణిజ్యం, మారకాల కోసం మా నగరానికి అనేక మంది విదేశీయులు రావటంతో బాలికలు ఒంటరిగా బయటకు రావడం సురక్షితంగా భావించడం లేదు. నాకు నా స్నేహితురాలు సరయూ నదిని దర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా నేను మా సేవకులలో ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్లవలసి వచ్చేది. అది నా ఆనందంలో కొంత భాగాన్ని హరించేది. నా అంతరంతరాలలో నది నాకేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించేది. చాలా వ్యక్తిగతంగా నాతో ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే అది అందించబడుతుంది అనిపించేది. నేను ఆ వ్యక్తిగత సమావేశం కోసం చాలా ఎదురుచూశాను. కానీ అది జరగలేదు. దాంతో ఆ సందేశం నాకు అందించబడలేదు. నేను పెద్దయ్యే కొద్దీ నది నాతో మాట్లాడుతుంది అన్న నా పిల్లతనపు ఆలోచనకు నవ్వుకున్నాను. క్రమక్రమంగా అది నా మనస్సు నుంచి తొలగిపోయింది. నేను నాలో కొంత మొండితనం ఉందని గమనించాను. అనేక విషయాలలో నేను నిర్దిష్టంగానే ఉన్నప్పటికీ సీతను అపహరించడం వంటి విషయం ఏదైనా నన్ను లోతుగా గాయపరిస్తే నేను ఎంత మాత్రమూ అంగీకరించేదాన్ని కాదు. నా పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా అటువంటి జవాబే ఇచ్చాను. మా నాన్నకు సన్నిహితుడు, పరిపాలనా విభాగంలోనే పనిచేస్తున్న ఒక వ్యక్తికి నా వయసుకు దగ్గరగా వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. మా నాన్న అది మంచి సంబంధంగా భావించి అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చాడు. నేను దానిని తీవ్రంగా పరిగణించక ఎన్నడూ బదులు చెప్పలేదు. కాని ఒకరోజు ఆయన నిశ్చయంగా ఆ విషయం గురించి నాకు పెళ్లి వయసు వచ్చిందని మాట్లాడాడు. ఆయన కంఠంలోని తీవ్రతను విన్న నేను ఏడుస్తూ నేనెన్నటికీ పెళ్లి చేసుకోను అన్నాను. నన్ను ఓదార్చడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ఎందుకంతగా ఏడ్చావు?
ఆడపిల్లలందరూ మంచి భర్త గురించి కలలు కంటూ ఉంటారు. ఆయన ఆశ్చర్యంగా అడిగారు. నన్ను బలవంతం చేయొద్దు నాన్నా. గుండె ఎగసి పడుతుండగా అన్నాను. నా కళ్ళల్లో భయం చూసి ఆయన నన్ను సముదాయించబోయారు. నేను నిన్ను ఎప్పుడూ ఏదీ చేయమని బలవంతం చేయలేదు. కాని అమ్మా, నేను నీ ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇంత తీవ్రంగా ప్రతిస్పందించావు? ఎందుకంటే ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే చనిపోతానని నాకు తెలుసు. లేకపోతే నా పిల్లలైనా చనిపోతారు. నా ముఖం కన్నీటితో నిండిపోయింది. చనిపోవటమా? అర్థం లేని సంగతి. ఇదంతా నీకు ఎవరు చెప్పారు? నాకు భయంకరమైనది ఏదో సంభవిస్తుంది. అది నాకు తెలుసు. విషయాలు తీవ్రంగా మారడంతో నేను భూమిలాగా కంపించిపోయాను. నా స్థితిని చూసి నన్ను మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని, నేను ఎన్నడూ నీకు ఏదీ జరగనివ్వను అని చెప్పారు. నా తల్లిదండ్రులు నిజంగా హెచ్చరించే వరకు ఈ విధంగానే చాలాసార్లు జరిగింది. నా ఉద్వేగాలను నేను అర్థం చేసుకోలేదు. నాకు తెలిసిందల్లా నేను పెళ్లి చేసుకుంటే భయంకరమైనదేదో సంభవిస్తుందని నా అంతరాంతరాలలో అనిపించడమే. ఆ ఆలోచనే నా శరీరాన్నంతా భయంతో నింపేది. చివరిగా ఒక రాత్రి మా నాన్న మా అమ్మతో నాలో ఈ భయాన్ని పోగొట్టగల వారెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే నేను విన్నాను. మా అమ్మ నన్ను స్వస్థకుల వద్దకు తీసుకుని వెళ్ళడం, ఔషధ వృక్షాల నుంచి రసాలు సేకరించి ఇవ్వడం, పూజారులతో ప్రత్యేక పూజలు చేయించడం అన్నీ చేసింది. కానీ నాలో భయాన్ని అవేవీ పోగొట్టలేదు. ఆ తరువాత ఒకానొక సాయంత్రం వారి మధ్య జరుగుతున్న సంభాషణ నేను విన్నాను. మా అమ్మ నాన్నతో మిదిల నుంచి మహారాణితో వచ్చిన ఒక పరిచారిక ఇంకా బ్రతికి ఉందని, ఆమెకు స్వస్థతా శక్తులు ఉన్నాయంటారని చెప్పింది. అయితే ఆమె చాలా దూరంలో ఉంది. ఆమె ఇప్పటికీ మహారాణితో తాను చివరి రోజుల్లో గడిపిన ఆశ్రమం సమీపంలోనే ఉంది. ఆమె చూస్తుందో లేదో, సహాయం చేయగలదో లేదో తెలియదు. అయితే ప్రయత్నించడం మేలు. మనకు వేరే మార్గం ఏదీ లేదు. గాఢంగా పాతుకొని పోయిన భయం బహుశా గత జన్మల నుంచి వచ్చి ఉండవచ్చు. ఆమె ఈ జన్మలో ఆనందంగా ఉండాలంటే దానిని పరిష్కరించాలి. మన మహారాణి ఆశీస్సులు ఆమె ద్వారా ప్రసరిస్తూ ఉండవచ్చు అన్నారు నాన్న. ఆమె ఇప్పటికే ముసల్దైపోయి ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు. ఆమె గురించి నేను విని కూడా చాలా కాలమయ్యింది. మహారాణి ఆమెకు ఔషధ మొక్కల గురించి జ్ఞానం అందించిందని తప్ప ఆమె గురించి నాకింకేమీ తెలియదు. ఇక్కడ వాళ్ళు అంత దూరం ప్రయాణించి ఆమె వద్దకు ఆరోగ్యం కోసం వెళుతూ ఉంటారు. ఆమె పేరు సోమ. నేను బయట నించుని మౌనంగా వింటున్నాను. నేను ఉన్నాను అని తెలియడం ఇష్టం లేక. అయితే ఆమె పేరు సోమ అని మా అమ్మ చెప్పగానే నేను ఆశ్చర్యముతో చిన్నగా అరిచాను. నా అరుపు వినగానే వాళ్ళు మాటలు ఆపారు. నేను అక్కడ ఉన్న విషయం నాకిష్టం లేకుండా బయటపడిందని నేను గదిలోకి వెళ్ళాను. మా తల్లిదండ్రులు పరస్పరము చూసుకున్నారు. నాకేం చెప్పాలో తెలియక. నాన్న, నేను కూడా మీరు కోరుకున్నట్లే ఈ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. మనం ఆ స్త్రీ వద్దకు వెళదాము. ఆమె నాకు సహాయం చేయగలదు అనిపిస్తుంది. బతిమిలాడాను నేను. అవును, నిజమే. మీ అమ్మ నిన్ను తీసుకుని వెళుతుంది. అది దూర ప్రయాణం. అయినా వస్తువులు సేవకులతో వెళుదురుగాని దానివల్ల జాగ్రత్తగా వెళ్ళవచ్చు. ఆయన మాటలకు నా గుండె అల్లాడిపోయింది. తన జీవితంలో చాలా భాగం మహారాణి సేవలో గడిపిన స్త్రీ వద్దకు వెళ్లడంలో నిజంగానే నా తండ్రి ఆశీస్సులు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి మహారాణి పట్ల నాకు ఉన్న ఆలోచనలు పెద్దయిన తరువాత వాటిని పక్కన పెట్టడం జరిగినా ఇప్పుడవి ఉవ్వెత్తున పైకి వచ్చాయి. దక్షిణాన అరణ్యంలో మహారాణికి ఏం జరిగింది అన్నది ఆమె నిజంగా చెప్పగలుగుతుంది. అయోధ్య మొత్తంలో ఆ అపహరణ కథను నమ్మనిది నేనొక్కదానినేమో. ఆమె నా అంతర్ప్రబోధాలను నిర్ధారించవచ్చు అనడంలో నాకే సందేహమూ లేదు. అప్పుడు నేను అందరికీ ఆ కథ వెల్లడించవచ్చు. బహుశా పెళ్లి గురించి నేను ఎందుకు భయపడుతున్నానో కూడా ఆమె చెప్పవచ్చు. నా ముఖంలో ఆశ చూసిన తరువాత మా అమ్మ నన్ను ఆశ పెట్టుకోక అనసూయ, ఆమె కలుస్తుందో లేదో చెప్పలేము, అసలు బతికి ఉందో లేదో చెప్పలేము అని హెచ్చరించింది. అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. నా ఆశలు రెక్కలు తొడిగి తరువాత కొన్ని రోజులు
సోమను చూడగలను అనుకుంటూ గడిపాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మేం ప్రయాణం ఆరంభించాము. మేము అడవులు, గ్రామాల గుండా ప్రయాణిస్తూ అయోధ్య లాంటి సౌకర్యవంతమైన నగరాన్ని వదిలి మహారాణి ఆ ఏకాంత స్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నారా అనుకున్నాము. నేను నగరాన్ని దాటి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల నాకు ప్రతీదీ వింతగానే కనబడింది. గ్రామ జీవితము, జంతువులు, దట్టమైన అడవులను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్రయాణం నాకు మా సామ్రాజ్యపు విస్తృతత్వాన్ని తెలియజేసింది. అంతకుముందు నా ప్రపంచమంతా అయోధ్య, 4 గోడలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు నేను దానిని దాటి ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను మహారాణి శ్రీరాముని వలె చివరి రాజ్యం చివరి వరకు నేను ఊహించలేని సుదూర ప్రాంతాలను చూస్తున్నాను అని ఆశ్చర్యపోయాను. కనీసం కలలో కూడా మా ఇరుకు వీధులు, ప్రజలతో నిండిన వ్యాపార సముదాయాలను దాటి ప్రపంచాన్ని చూడలేదు. మా నాన్న ప్రభుత్వంలో గౌరవనీయమైన పరిపాలనా అధికారి కనుక ఆశ్రమానికి దగ్గర సోమో నివసిస్తున్న ప్రాంతంలో మాకు చక్కటి స్వాగతం లభిస్తుందని మాకు తెలుసు. మేము మాత సేవకురాలు సోమ వద్దకు వస్తున్నామని మా నాన్న అప్పటికే వర్తమానం పంపారు. చీకటి పడబోతోంది. పూర్తిగా చీకటి అలుముకోక ముందే అక్కడకు చేరాలని వడివడిగా మేము వెళ్ళాము. మేము ఆశ్రమానికి చేరేసరికి అక్కడ నిరాడంబరత్వానికి నేనెంతో ఆశ్చర్యపోయాను. ఋషులు సాధారణ జీవితం గడుపుతారు కనుక మనకు ఇచ్చిన సదుపాయాలతో సర్దుకోవాలి అని మా అమ్మ నన్ను హెచ్చరించింది. ఆశ్రమంలోని గురువుగారు మా వద్దకు వచ్చి మమ్మల్ని సాదరంగా తోడ్కొని వెళ్లారు. మాకు నిరాడంబరంగా ఉన్నప్పటికీ శుభ్రంగా ఉన్న గదిని చూపించి అక్కడ ఉండమని రాత్రి భోజనానికి పిలిచారు. అప్పుడు మా అమ్మ సోమ గురించి విచారించింది. ఆమె ఇంకా జీవించే ఉందా అని మా అమ్మ అడిగింది. ఆయన చిరునవ్వుతో తల ఊపి చాలా సజీవంగా, కాకపోతే వయసు మీరింది. ఆమె సందర్శకులను అనుమతిస్తోందా? మేము అంత దూరం నుంచి వచ్చింది ఆమె కోసమే. ఆమెకు స్వస్థతా శక్తులు ఉన్నాయని విన్నాము అంది మా అమ్మ. ఆయన నవ్వాడు. ఆ విషయాన్ని అవును కాదు అని చెప్పకుండా సీతాదేవి తన భౌతిక రూపాన్ని వదిలి ఎన్నో సంవత్సరాలయ్యింది. మొదట్లో చాలా మంది సోమ వద్దకు వచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నారు. అయోధ్యావాసులు స్వస్థత కోసం వచ్చారో లేదా తాము వచ్చిన దాన్ని వారు పొందారో లేదో నేను చెప్పలేను. సోమ తనకు స్వస్థతా శక్తులు ఉన్నవి అన్న విషయాన్ని తోసిపుచ్చుతుంది. ఆమె ఇచ్చేదంతా మాత నుంచే వస్తుంది అని చెబుతుంది. దేవి సీతను ఆమె అలాగే పిలుస్తుంది. ఇప్పుడు ఆ దిశగా వెళుతున్న మునులు మాత్రమే వస్తారు. ఆమె వయస్సును పక్కన పెట్టి వారందరికీ ఆహారపు ఏర్పాట్లు చేస్తుందని విన్నాను. మీకు కూడా ఆహారం ఆమె అందిస్తుందని అనటంలో సందేహం లేదు అంటూ నవ్వి, అయితే మీరు ఇక్కడ భోజనం చేసి ఎన్నాళ్లు ఉండాలనుకున్నా ఉండండి. మీ కుమార్తెకు స్వస్థత చేకూరుతుందో లేదో కాని సోమను చూడడం అనేది నీ సుదీర్ఘ ప్రయాణానికి మంచి ఫలితమే. అది విలువ కలిగినదే. కానీ నేను ఒక విషయం మిమ్మల్ని హెచ్చరించాలి. ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కువ మౌనంగా ఉంటూ తక్కువ మాట్లాడుతోంది. ఇప్పటికే ఆమె వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు ఉంది. అప్పుడప్పుడు నేను ఆమెను చూడడానికి వెళతాను. కానీ నేను నిశ్శబ్దంగా కూర్చుంటాను. కొన్నిసార్లు ఆమె కళ్ళు కూడా తెరవదు. నేను అక్కడ ఉన్నానని ఆమెకు తెలుసో లేదో కూడా తెలియదు. అయినా ఆమె శరీరం నిలిచే ఉంది. తమ మాత తనను తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రమే తాను వెళతానని ఆమె నాతో చెప్పింది. ఆమె ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. అయితే అది నాకు సౌకర్యం లేకపోవడం వలన కాదు. ప్రతిదీ సరిగ్గానే అమరి ఉంది. అయితే ఏదో ఉత్కంఠ, వర్ణనాతీతమైన ఆకాంక్ష. నేను మాకు ఇవ్వబడిన చిన్న కుటీరం బయట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ కూర్చుండగా హఠాత్తుగా నన్ను ఒక ఉద్వేగం చుట్టుముట్టి నా ఛాతీ ఎగిరిపడింది. ఏ కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చాయి. ప్రయాణంలోనే ఈ సందర్శన తరువాత మా తండ్రి కోరిన పెళ్లి చేసుకోవాలని, పర్యవసానంగా నేను నా భర్త లేదా మా పిల్లలు మరణించినా సరే అనుకున్నాను. ఏం సంభవించబోతున్నా నేను దానిని అంగీకరిస్తాను. మా తల్లి తండ్రులకు విచారం కలిగిస్తూ వారికి ఒత్తిడిని కలిగించను. నేను నా బాధను నా లోపలే దాచుకుంటాను. దానివలన వారికి అది తెలియదు.
అయితే ఇప్పుడు నా కన్నీళ్లకు కారణం ఇది కాదు. అవి బాధ వలనో లేక భయం వలనో వచ్చినవి కావు. అవి నిశ్చింత వలన వచ్చినవి. నిశ్చింత దేని వలనో నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఈ సేవకురాలు సోమను కలవడం నాకు హాయిని ఇస్తుందని మాత్రమే. నేను మా అమ్మ నిద్రలేవడం కోసం రాత్రంతా ఎదురుచూశాను. పొద్దున్న ఆమె లేచేసరికి నేను దుస్తులు ధరించి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. ముందుగా మనం భోజనం చేద్దాం, నా తొందరను తగ్గించడానికి ఆమె అంది. నేను తలూపాను. కాని నా ఆతృతను మా అమ్మ పసిగట్టి తొందరగానే సిద్ధమైంది. భోజనం తరువాత ఆశ్రమవాసులలో ఒకరు మమ్మల్ని సోమ కుటీరం దగ్గరకు తీసుకుని వెళ్లారు. అది ఎక్కువ దూరం కాదు, కాని అడవిలో నుంచి వెళ్ళాలి. త్వరలోనే చెట్లు ఎక్కువ లేకుండా రాళ్ల పక్కన నిర్మించబడిన చిన్న నివాసం కనబడింది. నా ఆతృత పెరిగింది. అది కనిపించగానే మాతో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. తలుపు దగ్గరకు వెళ్ళి నేను ఆగిపోయాను. మా అమ్మ కూడా ఆగింది. నేను ఒక్కదాన్నే లోపలికి వెళితే నువ్వు ఏమైనా అనుకుంటావా అమ్మా అని అడిగాను. ఆమె నవ్వి, లేదు, నేను బయట ఎదురు చూస్తాను అంది. నేను తలుపు గట్టిగా తోసి తెరిచాను. ఉదయపు సూర్యకాంతి కిరణాలు లోపలి చీకటిని తరుముతున్నాయి. గదిలో ఒక మూల నేల మీద ఒక స్త్రీ కూర్చొని ఉండడం నేను చూశాను. ఆమె మీద ఒక సూర్యకిరణం పడి నా ముందు ఒక అందమైన యువతి తన గుండ్రటి ముఖం చుట్టూ నల్లటి వెంట్రుకలు పరుచుకుని కాషాయ వస్త్రంతో తలను కప్పుకొని ఉండడం చూశాను. అది అరక్షణం మాత్రమే. నేను దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ అందమైన స్త్రీ వృద్ధ మహిళలాగా మారి కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉండి ముఖం ఆకాశం వైపుకు చూస్తూ ఉంది. ఆమెను చూసిన క్షణంలో నా ఊపిరి ఆగిపోయినట్లయింది. సముద్రపు అలలలాగా నాలో ఉద్వేగాలు సుడితిరిగాయి. నాకు నవ్వాలో, ఏడవాలో, ఉండాలో, వెళ్ళిపోవాలో, నేను ఉన్న చోటే నిలబడాలో, దగ్గరకు వెళ్లాలో తెలియలేదు. నిమిషాలు గడిచినా నేను కదల్లేదు. బహుశా ఉదయపు కిరణాల ప్రకాశం ఆమెను ఈ లోకంలోకి తెచ్చినట్లుంది. బిడ్డా, లోపలికి రా అన్న బలహీనమైన స్వరపు పిలుపు నన్ను ఆ చిన్న గదిలో ఆమె కూర్చున్న వైపుకు నడిపించింది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 9వ అధ్యాయమైన మీనాక్షి పునర్జన్మ పూర్తయింది. రేపటి నుంచి 10వ అధ్యాయమైన సోమను కనుగొనడం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.